అంటే ఇప్పుడు జనరల్‌గా నడిస్తే చాలు అని జెప్పేసి మీరు చెప్తున్నారు గదా సార్. అంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ అలా నడిస్తే చాలంటున్నారు. జనరల్‌గా హెల్తీగా ఉన్న ఒక పర్సన్ ఎంత నడిస్తే మంచిది సార్? వాళ్ళ కండరాలు గాని ఇవన్నీ స్ట్రాంగ్‌గా అవ్వాలి అంటే? అంటే మినిమమ్ అనేది చెప్పొచ్చు మనం. మినిమమ్ 40 మినిట్స్, 40-60 మినిట్స్ 5 డేస్ ఏ వీక్ నడవాలి. ఎంత ఎక్కువ నడవచ్చు అంటే వాళ్ళ ఎబిలిటీని బట్టి. ఇది బేసిక్ మినిమం. కానీ ఇంతసేపే నడవచ్చు. నడవడం అనేది మనకు ఓపిక ఉన్నంతసేపు వాకింగ్ చేయొచ్చు. మేబీ 1-2 అవర్స్ యావరేజ్గా చేయొచ్చు. సో యావరేజ్ పర్సన్ బట్టి ఒక ఈ రోజు రేపులో స్టెప్ కౌంటర్ చాలా ఈజీ అయిపోయింది. 6,000 నుంచి 10,000 స్టెప్స్ అనేది హెల్దీ వే. కానీ ఎలా ఉంటుంది, మనం ఇంట్లో తిరగడము అవి పెద్ద ఎఫెక్టివ్ ఉండదు. మన కొరకని బయటకు వెళ్ళి పార్కులో కానీ నడవడం అనేది చాలా హెల్దీ వే. ఎందుకంటే ఫోకస్ వాకింగ్ అన్నట్టు మన బాడీ మీద ఫోకస్ చేస్తూ మనం నడుస్తూ ఉన్నాము. అది హెల్దీ వే. అటువంటిది డైలీ కాకుండా 4-5 టైమ్స్ ఇన్ వీక్ అబౌట్ an hour ఈజ్ ఎ హెల్దీ వే ఆఫ్ వాకింగ్. ఓకే. అలాగే సార్, ఈ మోకాళ్ళ నొప్పులకు వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ సక్సెస్ రేట్ అనేది ఎంతవరకు ఉంటుంది సార్? అంటే మోకాళ్ళ ట్రీట్మెంట్ ఎన్నో టైప్స్ ఉంటాయి కదా. మీరు అన్నట్టు నాన్ ఆపరేటివ్ మెడిసిన్సే ఉంటాయి చాలా వరకు. ఇంజెక్షన్స్ వచ్చాయి ఈ రోజు రేపుల్లో. కమర్షియల్లీ చాలా అడ్వర్టైజ్ చేస్తున్నారు. కానీ ఇంజెక్షన్స్ కూడా ఒక మేబీ 5-10% వాళ్ళకే సూటబుల్ ఉంటుంది ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. పిఆర్పి ఇంజెక్షన్స్ అని ఇస్తాం, అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మన బ్లడ్ నుంచి తీసేసేది. అది ఆర్థోపెడిక్ సర్జన్సే ఇవ్వాలి మళ్ళీ. ఎందుకంటే ఒక్కసారి ఇంజెక్షన్ ఇస్తే ఇన్ఫెక్షన్ జాయింట్లోకి వెళ్ళింది అనుకోండి, అది కాంప్లికేషన్ అవుతుంది. అదేవిధంగా ఓసారి ఏంటంటే చిన్న ఆపరేషన్ చేస్తాం, ఆర్థ్రోస్కోపీ అంటాము. ఈ అరగడం వల్ల ఏమవుతుందంటే లూజ్ బాడీస్ ఫామ్ అవుతాయి లోపల. ఆ లూజ్ బాడీస్ సడన్ పెయిన్ వస్తుంటుంది, లాకింగ్ వస్తుంటుంది. సో మనము ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీ చేసి ఆ లూజ్ బాడీస్ తీసేసి క్లీన్ చేస్తాము. అండ్ లాస్ట్ రిసోర్ట్ ఈజ్ నీ రీప్లేస్మెంట్. నీ రీప్లేస్మెంట్ జనరల్ ఏంటంటే 10% ఆఫ్ ది పాపులేషన్ సఫరింగ్ విత్ ఆస్టియోఆర్థరైటిస్ వాళ్ళకే అవసరం ఉంటుంది. అంటే ఈరోజు రేపులో చాలా టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోయింది నీ రీప్లేస్మెంట్ కూడా. ఓకే. అంటే బేసిక్గా ఒక నీ రీప్లేస్మెంట్ కావచ్చు, లేదంటే మోకాళ్ళ నొప్పులు సర్జరీ అయి ఉండొచ్చు. ట్రీట్మెంట్ తీసుకున్నాక ఎన్ని రోజుల తర్వాత రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది సార్? అవును, అంటే నీ రీప్లేస్మెంట్ అనేది ఈ రోజు రేపుల్లో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చాలా వన్ ఆఫ్ ది అడ్వాన్స్ టెక్నాలజీ. అంటే ప్రతి స్పెషాలిటీలో టెక్నాలజీ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. దానివల్ల ఏమవుతుందంటే ప్రిసిషన్ ఇంప్రూవ్ అయింది, మన అసెస్మెంట్ బాగుంటుంది. ఎందుకంటే టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నామన్నా మనము వితౌట్ టెక్నాలజీ ఆపరేట్ చేస్తే ఏమవుతుందంటే మనం చేస్తున్నది కరెక్టా కాదా, టైం టు టైం అంటే రియల్ టైం అసెస్మెంట్ అనేది ఆపరేషన్ అప్పుడు మనకు తెలియదు. ఆపరేషన్ తర్వాత మనకు అసెస్ చేయగలుగుతాము. ఈ రోబోటిక్ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే ఆ స్టెప్, ఈ కరెక్ట్ స్టెప్ చేస్తున్నామా, స్టెప్ బై స్టెప్ను మనం చెక్ చేస్తుంది. మనం చెక్ చేసుకోవచ్చు ఇది కరెక్ట్ చేసామా లేదా అనేది. సో దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. దానివల్ల ఏమవుతుందంటే తక్కువ ఇన్సిషన్ ఇచ్చి తక్కువ టిష్యూస్ కట్ చేస్తాము, తక్కువ పెయిన్ వస్తుంది, తొందరగా రికవర్ అవుతారు. మనము ఆపరేషన్ చేసిన కండరాలను కట్ చేయవలసి ఉంది, ఎక్కువ కండరాలు కట్ చేస్తే ఏమవుతుంది రికవరీకి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ రోబోటిక్ టెక్నాలజీలో ఒక నీ జాయిన్ చేసామనుకోండి, సేమ్ డే ఇంటికి పంపించవచ్చు, సేమ్ డే నడిపించగలుగుతున్నాము, 24 అవర్స్లో డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము. రికవర్ అనేది అంటే నీ రీప్లేస్మెంట్ అనేది రికవర్ అనేది ఈజ్ నాట్ ఏ మిరకల్, టైం పడుతుంది. అంటే జనరలీ 4-6 వీక్స్ వరకు రికవరీ ఉంటుంది. 3 మంత్స్లో ఆల్మోస్ట్ 90% రికవర్ అవుతుంది. కానీ 18 మంత్స్ వరకు రికవరీ కంటిన్యూ అవుతుంటుంది. ఓకే సార్, అంటే మీరు చెప్పారు ఇప్పుడు నీ ఆపరేషన్స్ కానీ రోబోటిక్ ఆపరేషన్ ఇవన్నీ వచ్చినాయని. అంటే మోకాళ్ళ నొప్పుకి సంబంధించి డిఫరెంట్ స్టేజెస్లో ఒక్కొక్క, అంటే కొంతమందికి ఫిజియోథెరపీతోనే తగ్గిపోతుంది, కొంతమందికి ఇంజెక్షన్స్తో, కొంతమందికి ఆపరేషన్ అంటున్నారు, లేదు అంటే రోబోటిక్ అంటున్నారు. అంటే ఏ స్టేజ్ వాళ్ళకి ఏది సజెస్ట్ చేస్తారు సార్? స్టేజ్ 4 స్టేజ్లు ఉంటాయి డిపెండింగ్ అపాన్ అది. స్టేజ్ 1-2 వాళ్ళకు ఫిజియోథెరపీ, మెడికేషన్, యాక్టివిటీ మాడిఫికేషన్ సరిపోతుంది. స్టేజ్ 3 ఉన్న వాళ్ళకు మైనర్ ఆపరేషను, కొన్ని ఇంజెక్షన్ అంటే పోస్ట్పోన్ చేస్తుంది. కంప్లీట్గా ఇంజెక్షన్ ఇచ్చినంత మాత్రాన ఉన్న డ్యామేజ్ రివర్స్ కాదు, కానీ కొంచెము స్లో డౌన్ అవుతుంది, రిలీఫ్ ఉంటుంది. స్టేజ్ 4 వాళ్ళకు ఈ ఆపరేషన్ అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం అన్నది టెస్ట్ మనం ఎక్స్రే వల్ల తెలుస్తుంది. ఈ స్టేజింగ్ చాలా సింపుల్. మనం ఎక్స్రే చూస్తే ఏ స్టేజింగ్లో తెలుసుకోవచ్చు.